రంగాలలో రాణించాలి. స్మిత పాప్ సింగర్ హరివిల్లు ఫౌండేషన్ సేవలు అభినందనీయం. నియోజకవర్గంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట ముచ్చట కార్యక్రమానికి ప్రముఖ పాప్ సింగర్ స్మిత విచ్చేశారు. అమ్మాయిలు మనోస్థైర్యంతో ఉండాలని, అన్ని రంగాలలో ముందుకు సాగాలని సూచించారు. హరివిల్లు ఫౌండేషన్ సౌజన్యంతో అలై ఫౌండేషన్ విద్యార్థులకు భరోసాగా ఉంటామని తెలిపారు. మండల విద్యార్థికారి రామ్ రెడ్డి మాట్లాడుతూ పాప్ సింగర్ స్మిత పాఠశాల విద్యార్థులకు ప్రేరణ కలిగించేలా మంచి ఆ సందేశాన్ని ఇచ్చారని, హరివిల్లు ఫౌండేషన్ తో కలిసి వికారాబాద్ జిల్లాకు 103 మంది విద్యార్థులకు గతంలో ట్యాబ్ అందించారని, భవిష్యత్తులో మరింత ఎక్కువ సేవా కార్యక్రమాలు మా ప్రాంతంలో నిర్వహించాలని, పాఠశాల అభ్యున్నతికి కృషి చేయాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీంద్ర గౌడ్ మాట్లాడుతూ మండల కేంద్రాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలో చదివే పేద విద్యార్థుల కొరకు స్మిత గారు చేస్తున్న సేవ అభినందనీయమని, విద్యావంతుల వేదిక మరియు కిసాన్ బంధు మిత్రులు చేస్తున్న రైతు ఆత్మహత్య కుటుంబాలను ఆదుకోవడం, తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆసరాగా నిలవడం వంటివి ఎంతో అభినందనీయమని తెలిపారు. మీలాంటి ఆత్మీయులను మీరు మాకు పాప్ సింగర్ గా మేము భావిస్తలేము. మీరు మా ఆత్మీయ బంధువు. ఈ కొడంగల్ నియోజకవర్గానికి అందరూ కూడా మీ ఆత్మీయ సోదరుగా మేము స్వాగతం చెప్తా ఉన్నాం. మీరు ఎల్లవేళలా ఇక్కడికి మీ దృష్టి ఉండాలి, మీ యొక్క పరంపరలు కొనసాగాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మీరు రావడం చాలా సంతోషం. ఈ ప్రాంతంలో మీ మీద చాలా ఆశలు ఉన్నాయి, కానీ మీరు సమయం మాకు చాలా తక్కువ ఇచ్చారు. మరొకసారి ఏమి ఇచ్చినా, ఎంత పెద్ద ప్రోగ్రాం ఉన్నా దయచేసి మా ఈ యొక్క అంటే ఇది వాస్తవంగా మాగుండాలో వెనుకబడినటువంటి ప్రాంతం. ఇప్పుడు వికారాబాద్ రోజుల్లో కలిపినప్పటికీ మేము వెనుకబడినటువంటి ప్రాంతంగానే ఉన్నాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల కొంత సంతోషమైంది, మా ప్రాంతం అభివృద్ధి చెందుతుందని. ఇంకా డీప్గా పోవాల్సినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. మీరు హైదరాబాదును మీరు కేవలము ఒక 3వ కన్నుగా చూడాలి, కానీ మొదటి కన్నుగా మా ప్రాంతాన్ని చూడాలని, మొదటి చరణంగా మా ప్రాంతాన్ని ఎంచుకోవాలని, ఈ ప్రాంతానికి ఎక్కువ సమయం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మరి అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మరి హరివిల్లు ఫౌండేషన్ చాలా పనులు చేస్తూ ఉన్నది. తెలంగాణ విద్యావంతుల దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులు కూడా మేడం చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. ఇక్కడ రవీంద్ర యాదవ్ సార్ చెప్పాడు, మిమ్మల్ని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. మా పిల్లలు కూడా స్మిత మేడం వస్తుందా, చాలా మంది ఆశ్చర్యం ఏంటంటే మేడం ఇంటికి వస్తుందా అన్నటువంటి ఆశ్చర్యంలో ఉన్నారు. కానీ మీరు రావడం ఒక వాళ్ళకి చాలా సంతోషం. నేను అనుకుంటా మేము 10 సంవత్సరాలు చదువు చెప్పింది కూడా అంత మోటివేషన్ ఉండదేమో. మీరు ఇప్పుడు వచ్చినటువంటి ఒక సందర్భం వాళ్ళని మోటివేట్ చేస్తుంది. మేము ఆ స్థాయికి వాళ్ళని తీసుకోవాలని ఆశిస్తా ఉన్నా. దయచేసి మరొకసారి ఎక్కువ సమయం ఇవ్వాలి. మీరు కోరుకున్న కోరికలు కొద్ది ఉంటాయి. ఎందుకంటే సర్టన్ మేము ఏం కోరుకుంటామంటే ఎప్పుడే కానీ పెట్టేటోళ్ళకే అడిగేటోళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అలై ఫౌండేషన్ అనేది మాతోన విలీనమైపోయిందని మేము అనుకుంటున్నాం. ఈ ప్రాంతంతో హరివిల్లు ఫౌండేషన్ భవిష్యత్తులో కూడా మేడం గారితో ఎక్కువ టైం తీసుకోవాలి. మీకు ఏ టైం దొరికిన పర్వాలేదు, ఏ సందర్భమైన పర్వాలేదు, మేము ఎప్పుడూ ఇక్కడ ప్రాంతంలో సేవ మీ ద్వారా సేవ అందించడానికి సిద్ధంగా ఉంటాం మేడం. మనం అందరం కూడా గట్టిగా చెప్పడంతో మేడంకు ధన్యవాదాలు చెప్పాలి. థ్యాంక్ యూ సార్. ఇక